నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిలిశెట్టి. ఈ వీడియో జనసేన, బీజేపీ పొత్తు మీద తిరుపతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడతాను. ముందుగా జన సైనికులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇది మన జన సైనికులకి, ఇది మన పార్టీకి సంబంధించింది. అందరికీ నమస్కారం. మొన్న రాత్రి అనుకుంటా ఆయన ఏదో ప్రకటన చేశారు, తిరుపతిలో బీజేపీ పోటీ చేస్తుంది, జనసేన మద్దతు అని చెప్పేసి. టీవీలో కూడా వచ్చింది, నేను చూశాను ఆ విజువల్ కూడా. అది ఫేక్ న్యూస్ అదే కాదు. జనసేన కార్యకర్తలు చాలా చాలా హుందాగా వ్యవహరించారు. ఈ వ్యవహారంలో ఎక్కడ కూడా తడబడలేదు. అంటే ఒకరిద్దరు ఏమన్నా ఆవేశంలో పోస్టులు పెట్టవచ్చు, కానీ మనం చాలా ఇదిగా ఉన్నాము. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మనం చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాం ఎక్కడ కూడా. ఎందుకంటే ఒక మిత్రధర్మం ఉంటుంది, మిత్రధర్మాన్ని మనం పాటిస్తున్నాము. మరి ఎందుకంటే ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం. మనం ఎంతసేపు మనం సహనంగా ఉండాలి, మనం పాటించాలి, మనం సహకరించాలని చెప్పేసి బీజేపీ నేతలు కోరుకుంటున్నారేమో. అది 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 కాకుండా బీజేపీ జాతీయ పార్టీ, చాలా క్రమశిక్షణ గల పార్టీ. వాళ్ళ చాలా హుందాగా వ్యవహరిస్తారు. అయితే మనం గతంలో చూసాము, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు చాలా చిల్లర మనస్తత్వంతో చాలా ఎకిలిగా వ్యవహరిస్తున్నారు. గతంలో పొత్తు విషయంలో కూడా చాలా ఇదిగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ వ్యాఖ్యలు కూడా, రోజాగా ఒక మాట మాట్లాడితే జనసేన పార్టీని విమర్శిస్తే దాన్ని సపోర్ట్ చేసుకుంటూ విష్ణువర్ధన్ రెడ్డో లేదా జీవీఎల్ వచ్చేస్తారు, సపోర్ట్ ఇది ప్యాడింగ్ చేసుకుంటూ అనమాట. అది కూడా మనం చూసాం. ఎక్కడ కూడా బీజేపీ నాయకులకి జనసేన పొత్తు వాళ్ళకి ఇష్టం లేదో, అదే వైసీపీ ఈ పొత్తు ఉండడం వల్ల వైసీపీకి నష్టం అని చెప్పి కొంతమందికి ఇష్టం లేదు ఏమో, అది కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. అయితే కేంద్ర బీజేపీ నాయకత్వం ఇప్పటివరకు విఫలమైంది ఇటువంటి వాళ్ళని కట్టడి చేయడంలో. ఇక ముందు ఇటువంటి జరగకుండా కేంద్ర బీజేపీ నాయకత్వం చర్యలు తీసుకోవాలి. ఇక సోము వీర్రాజు గారి వ్యాఖ్యలు దగ్గరికి వస్తాను. నమస్కారం సోము వీర్రాజు గారు, మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉన్నారు సార్. మాది జనసేన పార్టీ నుంచి మీరు రిప్రజెంటేషన్ చేస్తున్నాం సార్. నాకు పార్టీలో ఏ విధంగా పదవి లేదు సార్. అధికారికంగా నేను ఒక సామాన్య కార్యకర్తని, సానుభూతి పడిని, మద్దతుదారుని మీరు ఎలాగని అనుకోవచ్చు. నేను జెండా పట్టుకుని తిరిగిన వ్యక్తిని కాదండి. సోషల్ మీడియాలో పార్టీకి నా గొంతు వినిపిస్తుంటాను. లక్షలాది మంది కార్యకర్తలను కూడా ఎప్పటికప్పుడు మేము పార్టీ స్టాండ్ చెప్పడం కావచ్చు, పార్టీ విధానాలు కావచ్చు, మేము ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో నేను కూడా ఒకటి ఉంటాను సార్. అది నా పాత్ర, మీ ముందుగా చెప్తున్నాను. దయచేసి మీరు ఎప్పుడైనా మాట్లాడే ముందు జనసేన, బీజేపీ మిత్రపక్షాలు రెండు భాగస్వామ్యంగా ఉన్నాయి, పొత్తులో ఉన్నాయన్నదాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్. మా పార్టీ కార్యకర్తలు ఎక్కడ ధర్నా చేసినా, ఏ నిరసన కార్యక్రమం చేసినా బీజేపీ కార్యకర్తలు కలుపుకుని, మొత్తం మా వాళ్ళే ఉంటారు, మీ వాళ్ళు కూడా పిలిచి మీ జెండాలు కూడా ఉండేలాగా చూసి, మీ జెండాల్లో ఉన్న ఫోటోలు కూడా మేము సోషల్ మీడియా పెట్టడం జరుగుతుంది సార్. ప్రతి చోట కూడా మేము జనసేన, బీజేపీ మిత్రపక్షాల ధర్నా అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నాం. అంటే మేము జనసేన పార్టీ నుండి బీజేపీకి అంత వాల్యూ ఇస్తున్నాం. మరి మీరు ఎటువంటి వాల్యూ మాకు ఇస్తున్నారో మీరు గత కొన్ని రోజులుగా, కొద్ది నెలలుగా చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ ఎన్నికల్లో కూడా చూసాము, ఇప్పుడు చూస్తున్నాము. మీరు ప్రతిసారి ఏకపక్షంగా నిర్ణయాలు ప్రకటిస్తూ ఉంటారు. గతంలో కూడా తిరుపతి సీట్ని పోటీ చేస్తామని చెప్పారు మీ నేతలు. మళ్ళీ మొన్న మీరు చెప్పారు. అయితే ఏ బేస్ మీద చెప్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు? ఒక పక్కేమో చర్చలు జరుగుతున్నాయి, ఇరు పార్టీలు చర్చలు జరుగుతున్నాయి ఒక పక్క అంటున్నారు. ఇంకో పక్క మేమే పోటీ చేస్తామని ప్రకటించుకుంటున్నాం మీ నేతలు. మా జనసేన పార్టీకి సంబంధించి మా జన సైనికులకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా మా పార్టీ అధినేత ఏది చెప్తే మాకు అదే, ఏది చెప్తే అదే ఫైనల్. మాకు రెండో థాట్ లేదు. తిరుపతిలో జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు, మేము గాజు గ్లాసు ఓటేమని ప్రచారం చేస్తాం. తిరుపతిలో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు, బీజేపీకి మనం సపోర్ట్ చేస్తున్నామంటే కమలం గుర్తుకి ఓటేమని కమలం గుర్తుకి ఓటేమని ప్రచారం చేస్తాం. మా స్టాండ్ చాలా క్లియర్గా ఉందండి. మా పార్టీ అధినేత ఏది చెప్తే అది మేము ఫాలో అవుతాం. అలా అంత కమిటెడ్గా మేము పార్టీకి పనిచేస్తున్నాం. మరి ఈ రోజు నాడు మీరు బీజేపీ నుండి ఏ కమిట్మెంట్తో ఆ స్టేట్మెంట్ ఇచ్చారు? ఒక పక్క చర్చలు జరుగుతున్నప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఏ విధంగా మీరు ఏకపక్షమైన మీరు స్టేట్మెంట్ ఇచ్చేస్తారు? ఏ విధంగా చెప్తారు మీరు? దానికి బేస్ ఏంటి? ఇష్టారాజ్యంగా ప్రకటించగలిగిపోతే పొత్తు ఎందుకు రద్దు చేసుకోండి సార్. రద్దు చేసుకుంటే 175 అసెంబ్లీ సీట్లు మీయే, 25 ఎంపీ స్థానాలు మీయే, 200 సీట్లలో మీరు 200 మంది అభ్యర్థులు పెట్టుకోండి. మేము కాదంటలేదు కదా. ఒక పక్క పొత్తు కావాలంటారు, ఒక పక్క మా సపోర్ట్ కావాలంటారు, ఒక పక్క మేము ధర్నా చేస్తుంటే మీ జెండాలు ఉండాలంటారు. అంటే ఎంతసేపు ఏది మేమేమైనా ఏటీఎం మిషన్ అనుకుంటున్నారండి మేము వాడుకోవడానికి? ఏటీఎం మిషన్, ఏటీఎంలో కార్డు పెట్టి డబ్బులు వాడుకున్నట్టుగా మీకు ఏటీఎం కార్డు ఇస్తాము, మేము డబ్బులు వేస్తూ ఉంటాం, మేము వేస్తూ ఉంటాం. మీ మీటింగ్ పెడితే మేము వెళ్ళాలి, మీ జెండాలు పట్టుకోవాలి, మీ ఎన్నికల్లో పోటీ చేస్తే మేము సపోర్ట్ చేయాలి. ఇక్కడ మా వాయిస్ లేదు, మా ఒపీనియన్ లేదు, మా పార్టీ అధినేత మాటలేదు, ఏం లేదు. ఇంకా అంత ఏకపక్షంగా. దయచేసి దీన్ని సరి చేసుకోండి. మా పార్టీ కార్యకర్తలు దీని మీద చాలా సీరియస్గా ఉన్నాం సార్. మేము చాలా సీరియస్గా ఉన్నాం. కానీ ఎక్కడ ఎందుకు బయటపడడం లేదంటే
మా పార్టీ అధినేతకు పిలిపించి మేము బయటపడడం లేదు. ఈరోజు నేను కూడా ఎందుకు వచ్చాను అంటే, లక్షలాది మంది కార్యకర్తల గొంతును వినిపించడానికి నేను మాత్రమే వచ్చాను కానీ, ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. ఎంతోమంది కార్యకర్తలతో నేను మాట్లాడిన తర్వాత, ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది జనసేన పార్టీ కార్యకర్తల్లో. మనం పోటీ చేస్తామా చేయమా పక్కన పెడితే, బీజేపీ ఏకపక్షంగా నిర్ణయం ప్రకటించడం మాత్రం ఇది తప్పు, ముమ్మాటికి తప్పే. దీన్ని సరి చేసుకోండి. అలాగే సోము వీర్రాజు గారు, ఈ మధ్య నా దృష్టికి వచ్చింది ఏంటంటే, మీ పార్టీని బలోపేతం చేసుకునే సందర్భంలోనో దిశలోనో లేదా వ్యూహమో ప్రణాళిక ఏదో ఒకటి కావచ్చండి. మీ పార్టీని బలోపేతం చేసుకుని కాదంటలేదు. కానీ మీరు కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళకెళ్ళి కూడా మీరు ఏం చెప్తున్నారంటే, బీజేపీ పార్టీ 2024 ఎన్నికల్లో ఇది 100 సీట్లకు పోటీ చేస్తుంది, జనసేన పార్టీని మనం 70-75 సీట్లకి ఆపేస్తాం అక్కడికి అని చెప్పేసి చెప్తున్నారంట. మరి ఈ స్టేట్మెంట్ మీరు ఎలా ఇస్తున్నారో కూడా మాకైతే అర్థం కావట్లేదండి. ఏమన్నా మీకు ప్రాథమిక చర్చలు జరిగాయా? ఏవి ఇంకా చాలా కాలం ఉంది, ఎలక్షన్స్ దాదాపు 3 ఏళ్ళ టైం ఉంది. 3 ఏళ్ళ టైం ఉండగానే ఎన్ని సీట్లు ఏ పార్టీ పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయాలి అన్న మీకేమన్నా చర్చలు జరిగితే బహిరంగంగా ప్రకటించండి సార్. మా పార్టీ నుండి కానీ, మా అధినేత నుండి కానీ, మా నాయకుల నుండి కానీ ఎటువంటి ప్రకటన ఈ రోజుకి రాలేదు. మనం ఇన్ని సీట్లో పోటీ చేస్తున్నామని చెప్పి. మీరు ఈ రోజు నాడు 100 సీట్లో పోటీ చేస్తున్నామని చెప్పి స్వయంగా ప్రకటించుకోవడం అది మీడియా పరంగా రాలేదు. కానీ మీరు చాలా మంది నాయకుల దగ్గర చెప్తున్నారు. ఇది వాస్తవం, నాకు పక్కా సమాచారం ఉంది. నాకైతే మాత్రం చాలా మంది చెప్పారు, చాలా ట్రస్టబుల్ క్యాండిడేట్లు చెప్పారు. ఇది మేము ఖండిస్తున్నాం సార్. మీరు పొత్తు ధర్మంగా మీ పార్టీని బలోపేతం చేసుకోండి, నాయకులను చేర్చుకోండి. పొత్తులో భాగంగా మీకు ఈ సీటు బీజేపీకి వస్తే మీకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చుకోండి, తప్పలేదు. కానీ 100 సీట్లో పోటీ చేస్తున్నాము, మనమేముంటాము, పవన్ కళ్యాణ్ మనం సపోర్ట్ చేస్తారంటే మేమేమన్నా మీకేం జెండాలు మోయడానికి పార్టీ పెట్టుకుందాం అనుకుంటున్నారా? ఈరోజు మా పార్టీ కార్యకర్తలు, మా కష్టము ఎన్ఆర్ఐలు కావచ్చు, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బెంగళూరు, చెన్నై మహానగరాల్లో జాబులు చేస్తున్న వాళ్ళు కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, ఈ రోజు ఎన్ని కోట్ల రూపాయలు పార్టీ కోసం మేము ఖర్చు పెడుతున్నాము, ఎన్ని పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాము. మా ప్రతి కార్యకర్తను మేము ఈ రోజున కంటికి రెప్పలా ఎలా కాపాడుకున్నాము. ఒక కార్యకర్త ప్రమాదం జరిగితే ఎన్ఆర్ఐలు ₹1,00,000, నిన్నగాక మొన్న ₹1,00,000 వాట్సాప్ గ్రూప్ లో ఫండ్ కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. రేపేళ్ళు ఇస్తున్నాం డబ్బులు. అంటే ప్రతి కార్యక్రమం కూడా కోవిడ్ లో కోట్లాది రూపాయలు ప్రజలు సాయం చేశాం మేము. అంటే మా డబ్బు, మా శ్రమ, మా సాయము వచ్చి మీ జెండా పట్టుకోవడానికి అనుకుంటున్నారా? దయచేసి ఇటువంటి రాజకీయాలు ఆపండి సార్. మీకు 175+25 ఎంపీలు కలిపి 200 సీట్లు ఉన్నాయి. మీరు ఒక స్టేట్మెంట్ ప్రకటించిన బహిరంగంగా జనసేనతో పొత్తు లేదు, తెగదెంపులు చేస్తున్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ప్రకటించి 200 అభ్యర్థులని మీరు ఈ రోజు ప్రకటించుకోండి. ఈ రోజు 200 నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించుకుని 2024 ఎన్నికల్లో లేదా ముందస్తు ఎన్నికల్లో ఎప్పుడైతే ఈ అభ్యర్థులు పోటీలో ఉంటారు, వీళ్ళు పార్టీ మారకుండా ఉండి బాగా పనిచేస్తే వీళ్ళకే టికెట్లు ఇస్తామని ఈ రోజే ప్రకటించుకోండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి బీజేపీ నాయకులు ఇక నుండైనా స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆచి తూచి వెనక ముందు ఆలోచించండి. అలాగే జనసేన పార్టీ నాయకుల దగ్గరికి వస్తున్న కార్యక్రమం, అలాగే మన అధికార ప్రతినిధుల దగ్గరికి వస్తున్నానండి. అయ్యా నమస్కారం సార్. బీజేపీ నుండి ఇటువంటి స్టేట్మెంట్లు వస్తున్నప్పుడు మీ నుండి మేము ఖండన కోరుకుంటున్నామండి. దయచేసి ఖండించండి సార్. అలాగే మన హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత ఎన్నికల ప్రచారంలో అనుకుంటా ఆయన అరవింద్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, జనసేన వాళ్ళు మేము వెళ్ళలేదు, ఆళ్ళ మా దగ్గరికి వచ్చామని చెప్పేదో. వెంటనే తెలంగాణ శాఖ దాన్ని ప్రెస్ మీట్ పెట్టి ఖండించి ప్రెస్ నోట్ కూడా ఇచ్చింది సార్ ఇమీడియట్గా. అటువంటి చర్యలు మన ఆంధ్రప్రదేశ్ శాఖ నుండి మేము కోరుకుంటున్నాం. సోము వీర్రాజు గారు ప్రకటన చేసినప్పుడు ఇంకా చర్చల దశలోనే ఉంది, ఇంకా ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించలేదని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు కావచ్చు, అధికార ప్రతినిధులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో లీడర్షిప్లో ఆ వ్యక్తుల నుండి ఒక ప్రెస్ నోటు, ఒక ప్రెస్ మీట్ వస్తే మా పార్టీ కార్యకర్తలు చాలా భరోసాగా ఉండేదండి. మేము జనసేన పార్టీ నాయకులకు ఒకటే వినిపించుకుంటున్నాం, జనసేన పార్టీ మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. ముందే చెప్తున్నాం. తిరుపతిలో జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తుంటే గాజు గ్లాస్ కోటి ప్రచారం చేస్తాం, బీజేపీ అయితే కమలానికి ప్రచారం చేస్తాం. మా స్టాండ్ క్లియర్గా ఉంది. దయచేసి పార్టీ నాయకులు కూడా ఇటువంటి స్టేట్మెంట్లు వచ్చినప్పుడు తక్షణం ఖండించి కార్యకర్తలో ఉన్న అయోమయాన్ని, గందరగోళాన్ని తీసేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. మన్ను తిన్న పాములాగా మనం ఉండడానికి పార్టీ పెట్టుకోలేదండి. దయచేసి మీరు స్పందించాలి. ఇది రాజకీయం. ఇది రాజకీయం. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజే రాజకీయం అనేది. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా కాదు. ఏ రోజు జరిగే నష్టం జరిగిపోతా ఉంటుంది. ప్రతిరోజు నిత్యం నూతనంగా ఉంటుంది రాజకీయం అనేది. దయచేసి స్పందించండి సార్. నేను ఎందుకు మాట్లాడుతానంటే నా ఒక్కడిది కాదు, ఇది కార్యకర్తల ఆవేదనతో నేను చెప్తున్నాను సార్. ఆవేదనతో చెప్తున్నాను. నా ఒక్కడికి ఏం కాదు, నా ఒక్కడికి పోయింది లేదు సార్. నేను జాబ్ చేసుకుంటున్నానండి. నేను ముందే చెప్పాను, జెండా పట్టుకుని తిరిగినోని కాదండి, జాబ్ చేసుకుంటున్నాను. నా ఖాళీ సమయంలో నాకు తోచినంతలో పార్టీ కార్యక్రమం సాయం చేస్తున్నాను. ఏదో చిన్న చెత్త చేసుకున్నాను, ఏదో సోషల్ మీడియా సపోర్ట్ చేసుకుంటున్నాను. పార్టీ మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు వచ్చి మేము చేసుకుంటున్నాం. అది నా ఒక్కడ ఆవేదన కాదు, లక్షలాది మంది కార్యకర్తల ఆవేదన. ఈరోజు నేను ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. నన్ను పార్టీకి ద్రోహి అంటే నాకు పర్లేదండి.
పార్టీకి ద్రోహం అంటే పర్లేదండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పే ఒకప్పుడు తప్పు చేస్తే ప్రశ్నించమని చెప్పేసి, ఇక్కడ తప్పు ఒప్పు కాదు. బీజేపీ నుండి ఆ స్టేట్మెంట్ వచ్చినప్పుడు మన నుండి ప్రొటెక్షన్ ఏది, ఆత్మరక్షణ ఏది, మనకి సెల్ఫ్ ఏది, మనకి లేకుండా మనం ముందు తిని పావులాగా కూర్చుంటా ఉంటే అదే నిజమైపోద్ది కదా. ఒకవేళ నిజంగానే బీజేపీకి మనం ఇచ్చినప్పుడు ప్రజలు ఎలా తీసుకుంటారంటే ఆ ముందే వీళ్ళు ఎప్పటి నుంచి అనుకుంటారు. అది కాదు. ఖండించండి. ఏ నిర్ణయం తీసుకున్నా మేము మాత్రం పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలు నడుస్తాము. ఆయన వెనకాల మేము ఉంటాం. అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు. ఎవరండి ఇక్కడికి వచ్చింది? ఎవరండి ఇక్కడ మాట్లాడుతున్నారు? సోము వీర్రాజు గారు స్టేట్మెంట్ ఇచ్చి ఇవాళ 2వ రోజు. ఏది ఎక్కడ పార్టీ కన్నా ఎక్కడ ప్రకటన ఎక్కడ? ఇక్కడ పార్టీ కార్యకర్తలు ఎలా తీసుకోవాలి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు పార్టీ నుండి ప్రకటన కావాలి, కన్నడ కావాలి మాకు. ఎస్ ఆర్ నో? అవును, చెప్పింది కరెక్ట్, ఓకే, మేము సైలెంట్ అయిపోతాం. ఇక్కడ మిత్రధర్మం కావచ్చు, పొత్తు కావచ్చు, కొన్ని రూల్స్ బేసిక్స్ ఉంటాయి. ప్రతి స్టెప్లో కూడా బీజేపీ ఏకపక్షంగా ముందుకెళ్తుంది. ఎంతకాలం భరిస్తాం మేము? మాకో సహనం ఉంటుంది, సహనానికి హద్దు ఉంటుంది. ఇక్కడ మేము ఉంది బీజేపీ పార్టీ జెండా మోయడానికో, ఏది మా భుజాల మీద మా నెత్తి మీద కమలం గుర్తుని పెట్టుకుని ఊరేగడానికి కాదు. మా పార్టీకి ఒక జెండా ఉంది, మా పార్టీకి ఒక అజెండా ఉంది, మా పార్టీకి గుర్తుంది, మా పార్టీకి నాయకుడు ఉన్నాడు, మా పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయి, మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీకి నాయకులు ఉన్నారు. మాది జనసేన పార్టీ. పొత్తు అనేది ఇరుపక్షాలకి లాభదాయకంగా ప్రజాక్షేత్రంలో మరింత ముందుకెళ్ళడానికి, మరింత బలంగా మనం పార్టీలు నిర్మించుకోవడానికి ఉపయోగపడాలి. కానీ మా జనసేన పార్టీని తొక్కేసుకుంటూ, మా జనసేన పార్టీ లేకుండా చేసుకుంటూ బీజేపీ పార్టీకి మేము పల్లకి మోయడానికి అయితే మా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు సార్. దయచేసి అర్థం చేసుకోవాలి బీజేపీ వాళ్ళు కూడా. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఫైనల్, అదే చెప్తున్నాం బ్రదర్. కానీ బీజేపీ ఇటువంటి ప్రకటనలు చేసినప్పుడు, బీజేపీ ఏకపక్షంగా చెప్తున్నప్పుడు మన పార్టీ నుండి నాయకులు ఎవరైనా ఖండించి దీన్ని దాన్ని ఖండించి ఫుల్ స్టాప్ పెట్టాలి దీనికి. అధినేత ఏం చెప్తే అదే. ఇప్పుడు చెప్తున్నా, అధినేత చెప్పిందే మాకు వేదం, అందులో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Ratnam Media. For more videos, please do like, share and comment. Don't forget to subscribe.